జూబ్లీహిల్స్ టికెట్పై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సీటు తనకు చాలా చిన్న విషయం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా తనకు గౌరవం దక్కట్లేదని అన్నారు. తనకు గౌరవం ముఖ్యమని మంత్రులు వేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి చెప్పినట్లు అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని అంజన్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో మంత్రుల సమావేశం ముగిసింది. సో మనతో పాటు అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. చెప్పండి, ఏం మాట్లాడారు, ఏం చర్చలు జరిగినాయి? పార్టీ బీహార్లో ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి మనం అందరం పార్టీ లైన్లో పనిచేయాలి అని చెప్పారు. దానికి సమ్మతంగా మా ఇన్ఛార్జ్ గారు చెప్పారు. కొన్ని అవకతవకలు జరిగినాయి, దాన్ని సరిదిద్దామని చెప్పారు. జూబ్లీహిల్స్ లో మీకు టికెట్ రాలేదు, మీకు టికెట్ రాలేదని బాధపడ్డారు, అందుకే బుజ్జగించడానికి వచ్చారు. అది అయిపోయింది చాప్టర్. బాధ పోయింది చెప్పారు. నా బాధ చెప్పిన బాధ సరి సమాధానం ఇస్తామని చెప్పారు కదా. మేము గంటే చెప్పింది కదా. అప్పుడు లేవా నువ్వు బయట ఉన్నావా లేవా? చెప్పిందా లేదా? ముగ్గురు మంత్రులు మాట్లాడారు, ఇద్దరు మంత్రులు మాట్లాడారు కదా. మీకు అంటే మొదటి నుండి మిమ్మల్ని ఎదగకుండా అడ్డుకుంటున్నారు. సో ఈసారి కూడా జూబ్లీహిల్స్ టికెట్ కూడా రాకుండా అడ్డుకున్నారని చెప్తున్నారు. ఎవరు అడ్డుకున్నారు? అయిపోయింది. అప్పుడు అడ్డుకున్న వాళ్ళని పైవాడు చూసుకుంటారు. ఆ టికెట్ కూడా వారే అడ్డుకున్నారు. అందరు ఎవరు అడ్డుకుంటే వాళ్ళని పైవాడు చూసుకుంటారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ టికెట్ అంటే గతం మీరు చెప్పారు, ఖచ్చితంగా సీనియర్ అయిన నన్ను కాదని జూనియర్లకు ఇస్తే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయను, నేను అడ్డుకుంటానన్నారు. సో ఈ జూనియర్ అయినటువంటి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు. ఎప్పుడు జూనియర్ కాంగ్రెస్ నిజమైన కార్యకర్తలకు అన్న ఎప్పుడు అనగా నేను వ్యక్తులకు ఎవరికి ఏ వ్యక్తి పేరుతో నేను వ్యతిరేకంగా ఎవరైతే కింది నుంచి ఉన్నారో నిజమైన ఉన్నారో అదే ఇవ్వాలని అన్నా కానీ ఎవరికి ఇవ్వద్దు అట్లా మనల్ని నిజమైన నిర్ణయం తీసుకోవాలి, సంప్రదించి చేయాలి. చేయలేకుంటే అది తప్పైంది, మేము సరిదిద్దుకుంటామా అన్నారు. ఇంకేం ఒకవేళ మీరు జూబ్లీహిల్స్ మీకు టికెట్ వచ్చి మీరు గెలిస్తే మంత్రి అవుతారు కాబట్టి అంజన్ కుమార్ని అడ్డుకున్నారని కూడా మీ కార్యకర్తలు మనోవేదన గురించి నిజమేనా? వాళ్ళు చెప్పినట్టు అది నిజమే ఉంటుంది. మరి కార్యకర్త మనోవేదన చెప్తారు, కార్యకర్త నిజమే కదా. మరి మంత్రి కావాలా, సిటీకి ఎవరు లేదు కదా, ఒక ఆయుష్ ఉంటుంది కదా. మా నాయకుడు మంత్రి అయితే మాకేమైనా లాభం ఉంటే మా గర్వం పెరుగుతుంది ఉంటుంది కదా ఎవరికైనా. అది రాకుంటే ఆవేదన చెందేస్తారు ఎట్లా, అట్నే చెందిరు. వాళ్ళు పెద్ద మనుషులు వచ్చి సంజాయించారు. కష్టకాలంలో వాళ్ళ పిల్లల కాళ్ళకి ఎందుకు డ్యామేజ్ చేయాలి? మనం అందరు మంచిగా ఉండాలి. మీరు అంటే జూబ్లీహిల్స్ అభ్యర్థి గెలుపు కోసం, కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తారా? మళ్ళీ అడిగి వచ్చినాం. కాంగ్రెస్ గెలుపు కోసమే పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ కోసం గెలుపు కోసం పనిచేస్తాం. మీకు టికెట్ రాలేదని బాధపడుతున్న మాట వాస్తవం. సో మీకు మంత్రులు ఏమి హామీ ఇచ్చారు, మీరు ఏం చెప్పారు? ఈ ముంగట్నే చెప్పారు సరి అయిన దాన్ని మళ్ళా ఏం హామీ ఇచ్చారు అని చెప్తున్నావు. మళ్ళా ఈ ముంగట్నే మాట్లాడింది, బయట వచ్చామి డోర్లో ఇదైతే చెప్పలేదు, వాళ్ళకే చెప్పమన్నా నేను అదే చెప్పింది. మంత్రులతో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి, భవిష్యత్ కార్యాచరణ ఉంటుందా లేదంటే కాంగ్రెస్ కోసం? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని నిజం చెప్తలేదు, ఆర్టిఫిషియల్ మాట్లాడతారు. 100 సీట్లకు వచ్చిర్రు, ఆయనకు నానా ఇబ్బందులు పెడుతుర్రు. తెలంగాణ ఇచ్చింది అలా, తెలంగాణ ఇచ్చినందుకు ఇవాళ అందరు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు కదా. 10 ఏళ్ళు అయింది, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇది అవుతారు కదా. ఎందువల్ల అవుతారు? సోనియా గాంధీ పుణ్యమే కదా, రాహుల్ గాంధీ సక్రిపోయి కదా. రాహుల్ గాంధీ మనం బి అలా తండ్రి చనిపోయాడు, నయనమ్మ చచ్చిపోయాడు, సావచ్చి సావలేదు, బుల్లెట్ల గోళీలకు తూటాలకు బలేదు. అట్లా వస్తుంటే సక్రిఫై ఫ్యామిలీ, దేశానికి స్వతంత్రం ఇచ్చిన ఫ్యామిలీ. అలా రాహుల్ గాంధీకి దివంగత నేత రాజశేఖర రెడ్డి అటువంటి మహానాయకుడు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ అన్నడా లేదా? ఆయన ఆఖరి కోరిక అదే ఉండే. నేను మీరు వెంటిలేటర్ మీద పోయి సస్తా బతికిన, నాది ఆఖరి భగవంతుడు చూపిస్తాడేమో బతికి, అందుకోసం బతికి నన్ను. సరే చెప్పండి, హైకమాండ్ మీకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసిందని మీరు అడిగినందుకు వాసన? ఏ పదవి అవసరం లేదు. నన్ను ఎంపీ చేసిన ఎమ్మెల్యే పదవి ఆశలు పడేటం కాదు. మర్యాద, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, దాని నా ఉనికి కొట్లాడ. సో మొత్తానికి సీనియర్గా తనని గౌరవించలేదు. సో అందుకే నేను బాధపడ్డాను. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం, అభివృద్ధి కోసం కూడా నేను పాటుపడ్డాను. 2 సార్లు ఎంపీగా ఉన్నాను, అదేవిధంగా నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. సో ఈ నేపథ్యంలో కూడా టికెట్ విషయంలో నన్ను సంప్రదించకపోవడం అనేది బాధించేది అనే భావనలో అంజన్ కుమార్ అన్నారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుస్తూ ఉన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ బ్రహ్మారావుతో శ్రీనివాస్, మహా న్యూస్, హైదరాబాద్. Please, come on. Anda running. Jadi patut saya beli
hostels in the past में This is also what old MLA. Old. This is a new one. New means this is new. That is old.